ఇంత మంచి ఆంటీకి అలాంటి భర్త? అసంకల్పితంగా నీరజ నోటి వెంట ఆ పదజాలం వెలువడింది. 5 నిమిషాలు దయ్యాల్లాంటి నిశిరాత్రి నిశ్శబ్దం తర్వాత దృఢంగా అంది విజయ. జయ, నీకు ఇక్కడ ఇంకేమైనా పని ఉంటే మళ్ళీ నీతో వస్తాను. మనం నెల్లూరుకి ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఇప్పుడా? ఇంత రాత్రప్పుడా? పొద్దున్నే ఎఫ్ఐఆర్లో ఆయన పేరు రిజిస్టర్ కావాలి. నీకు పిచ్చి పట్టిందా ఏమి? ఈ అమ్మాయి కోసం నీ జీవితాన్ని ధ్వంసం చేసుకుంటావా? ఆ అమ్మాయి ఒక్కదాని కోసమే కాదు, ముందే నీకు చెప్పాను. విజీ, కాస్త ఆలోచించు. నిన్ను మీ ఆయన కన్నెత్తైనా చూస్తాడా ఆ తర్వాత? నిజానికి జయలక్ష్మి విజయ్ మీద కొప్పడవలసిన సీనిది. స్నేహితురాలతో గడపాలని 4 రోజుల సెలవు మీద పరాయి దేశం నుండి స్వదేశం వచ్చిన జయను విసిగిస్తోంది విజయ. కోపగించుకోకుండా నేను చెప్పేది వినవే. సారీ జయ, ఇది కోపం కాదు, ఆలోచన. అదే నేను అంటున్నాను, కాస్త ఆలోచించు. 2 రోజులు ఇక్కడే ఉండి ఆలోచించి ఆ తర్వాత ఎడదాం. 2 రోజుల తర్వాత కూడా మీ ఇద్దరి అభిప్రాయాల్లో తేడా రాకపోతే అప్పుడు అలాగే కేసు పెడుదురు. అప్పుడు నేను మీకు సాయం చేస్తాను. జయ, ఇక ఆలోచించవలసిందేమీ లేదు. ఒక్కటే ఆలోచన. పాపం, నువ్వు పని మీద మద్రాసు వస్తే ఆ పని కాకుండానే నేను తీసుకెళ్ళిపోతున్నానే అని. అదే కదా నేను చెప్తున్నాను. ఒకసారి నా పని కూడా అయిపోయి వెళ్ళిపోతే కేసు మీదే కాన్సన్ట్రేట్ చేయొచ్చు. స్నేహితురాలి దృఢ సంకల్పాన్ని అర్థం చేసుకుని దాన్ని మళ్లించడానికి మరో రూట్లో వచ్చింది జయ. చాలాసేపటి తర్వాత చిరునవ్వు నవ్వింది విజయ. గోల్డెన్ బీచ్లో ఏమన్నావు? బుద్ధుని గాంధీని తీసుకురావటానికి ఈరోజే నెల్లూరు వెడదామన్నాం, గుర్తు చేసుకో. అది వేరే విషయం. ఇది అంతకంటే ముఖ్యమైన విషయం. నాకు నిద్ర వస్తోందిరా, ఈరోజు రాలేను, దృఢంగా అంది జయ. ఈ ఒక్కరోజు గడిస్తే స్నేహితురాలి ఆవేశం తగ్గుతుందని జయలక్ష్మి ఆశ. సరే, రాజు ఇక్కడే ఉంటాడు, నేను నీరజ ట్యాక్సీలో ఎడతా. నీ మాటంటే మాటేనా? దానికి పట్టు విడుపు లేదా? ఈ విషయంలో నన్ను అధైర్యపరచకు జయ. జీవితం నిరర్థకంగా గడిచిపోతోందని నేను దిగులు పడని క్షణం లేదు. కన్నబిడ్డల్ని పెంచుకుని మాతృత్వం సార్థకం చేసుకునే అదృష్టం లేదు. ఎందుకు లేదు? అది నీ చేతిలో పని. ఎందుకు తెచ్చుకోకూడదు? ఎందుకు తెచ్చుకోవటం లేదో నీకు తెలుసు. ఇప్పుడు ఇంకా బాగా తెలుసు. తెలీదా? తెలుసు తెలుసు బాబు, తెలుసు. ఓకే, ఇక నీ ఇష్టం. కనీసం ఈ కేసు గెలిచి అతనికి జైలు శిక్ష పడితేనన్నా పిల్లల్ని తెచ్చుకుంటావా లేదా? అప్పుడే కొత్త విషయం తెలిసినట్టు విభ్రాంతిగా సంతోషంగా చూసింది విజయ. అప్పుడు తెచ్చుకోవచ్చు. కొత్త ఆశతో ఆ పెదాలు అదిరాయి. ఆమె కొత్త కోరికకు ఆమె మనసు క్షణం చల్లబడింది. కానీ వెంటనే ఆమె ముఖం మలినమైంది. చీ, ఇలాంటి కోరిక కోరకూడదు. ఈ కోరిక ఎంత పాపిష్టిది! భర్తని జైలుకు పంపి బిడ్డలతో జీవితాన్ని గడుపుకోవాలనే తల్లి ప్రలోభం ఎంత నీచమైనది! ఆమె మనసుతో పాటు గొంతు కూడా ప్రతిధ్వనించింది. బాధపడకు విజ్జి, ఏం చేస్తాం? అతడు మారి నీ బిడ్డలతో నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉంటే ఎంత బాగుంటుంది. నేను ఈ మధ్య చాలా ప్రయత్నించాను జయ. అతడు మారడని, అతడి పెంపకంలో బిడ్డలు చెడిపోతారని అర్థమై ఆశ వదులుకున్నాను. మానసికంగా అలసిపోయిన విజయ జయలక్ష్మి భుజం మీద వాలిపోయింది. ఇప్పటి వరకు కొప్పడుతున్న జయలక్ష్మి చెయ్యి ఆమెను ఓదారుస్తోంది. నీరజకేమీ బోధపడక మాట్లాడకుండా కూర్చుంది. ఓకే నీరజ, అలసిపోయాం, భోంచేసి పడుకుంటే వేకునే ఊరెడదాం అనేసి బాత్రూంలోకి వెళ్ళి నీరజ విడిచిన బట్టలు తెచ్చి మంచం మీద వేయబోయిన విజయని చూసి నీరజ అరిచినట్టుగా అంది. ప్లీజ్ ఆంటీ, వాటిని ముట్టుకోకండి, విసిరేయండి. జరిగిపోయిన చండాలపు దృశ్యం ఆ బట్టల్లో కనిపిస్తోంది ఆమెకు. ఆంటీ, హాస్టల్లో ఒకసారి చెప్పొద్దామా? అలాగేనమ్మా. వెంటనే ఆ బట్టల్ని బాత్రూంలోకి విసిరేసి లేచింది విజయ. విజయ, మేము వెళ్ళొస్తాం, రెస్ట్ తీసుకో నువ్వు, అంది జయ. అలాగే, మీరు లేట్ చేయకుండా పర్మిషన్ తీసుకుని వచ్చేయండి. శోష వచ్చిందాన్లా దిండులో తలదూర్చింది విజయ. తలుపు తాలూకు లీవర్ నొక్కి తలుపు ముందుకు లాక్కుని నీరజతో బయటికి వెళ్ళింది జయలక్ష్మి.
కళ్ళు గట్టిగా మూసుకుంది విజయ. నిమిషాలు దొర్లిపోతున్నాయి. నిద్ర రావటం లేదు. కానీ ఆలోచనలు ఆమెను చుట్టుకుని వదలటం లేదు. అయినా ఈ నీచిత్వం కూడా తన భర్తలో ఉండాలా? ఎంత హైన్యమైంది తన బతుకు. ముక్కుపచ్చలారని నీరజ బతుకు బండలేనందుకు కాదా తను బాధపడేది? ఎప్పుడో తెల్లారిన తన బతుకులో ఈ అపశృతిక తను అల్లాడుతోంది. ఎంత స్వార్థపరురాలు తను. కారు నెల్లూరు సమీపిస్తోంది. విజ్జి, నీరజను మనం అనసూయ వాళ్ళ ఇంట్లో వదిలేసి పెడదాం. ఖర్చంతా నువ్వు భరిస్తున్నావు. కేస్ ఈ అమ్మాయి పెడుతోంది. ఈ అమ్మాయికి నేను సహాయం చేస్తాను, లేదా అనసూయ చేస్తుంది. నువ్వు ఫీల్డ్లోకి రాకు. ఈ మాత్రంగానన్నా నీ జీవితం గడిచిపోని. ఆఖరి ప్రయత్నంగా అంది జయలక్ష్మి విజయ్కు మాత్రమే వినిపించేలా. లేదు జయ, నా మనసు విరిగిపోయింది. ఈ మాత్రం అని నువ్వు వాడావు చూడు పదం, ఆ మాత్రం కూడా నేను ఇక అతడితో ఉండదలుచుకోలేదు. ఎటు వెళ్ళమంటారమ్మా అని అడిగాడు డ్రైవర్ రాజు. ఇంటికి పోని. జయ కూడా రెట్టించలేదు. విజయ దురదృష్టం. కొంత స్థిమిత పట్టానికి కూడా వీలు లేకుండా సిట్అవుట్లో సిగరెట్ కాలుస్తూ ఆమె భర్త. అతడి ముందు టీపాయ్ మీద ఖరీదైన బాటిల్స్, అందమైన గ్లాసులు. కారు దిగబోయిన విజయ కాలు వెనక్కి తీసుకుంది. నేను అనుకోలేదు, అప్పుడే వచ్చుంటాడని. పొరపాటు చేశాను. ప్లీజ్ జయ, నీరజను అనసూయ దగ్గరకు తీసుకెళ్ళు. ఈ క్యాసెట్ అనసూయ వాళ్ళ ఇంట్లో దాచి. నేను 1 గంటలో మరలా అక్కడికి వస్తాను. దిగేసి కారు పంపేయి. ఓకే. కారు వెళ్ళిపోయింది. అంతవరకు తనలో ఉన్న శక్తంతా ఎవరో హఠాత్తుగా దొంగిలించినట్లుగా నీరసంగా నడిచొస్తున్న భార్యను ఏ కళలున్నాడో పలుకరించాడు విద్యాధర్. మీ జయ వచ్చిందటనే. ఆమె గారేనా కారులో? ఇంకా ఎవరో ఉన్నట్టున్నారే. వెధవ కళ్ళు. ఆడపిల్ల ఆమెడ దూరాన ఉన్నా కనిపిస్తుంది కాబోలు. అనేసి లోపలికి వెళ్ళిపోయి బెడ్ మీద వాలిపోయింది. ఇంతవరకు ఆమెలో ఉన్న ధైర్యమంతా ఏమైపోయిందో. సంఘభీతి, పరుగు, మైకం ఆమెను కమ్మేశాయి. అమ్మా తలెత్తింది విజయ. ఎదురుగా రజియా. క్షణంసేపులో రాకూడని ఆలోచన. ఈ పాపాత్ముడు రజియాని ఏమీ చేయలేదు కదా. అనుమానం రావాలే గాని అది పెనుభూతం. ఇంతవరకు తన భర్త వస్తానన్న ఆడదాని దగ్గరికే వెడతాడనుకుని ఇంట్లో రజియా లాంటి ఎందరో ఆడపిల్లలకు ఆశ్రయం ఇచ్చింది. ఏమ్మా అలా ఉన్నారు? ఒంట్లో బాలేదా? ఎవరో ఎక్కడి నుండి వచ్చిందో తన తమ్ముడి వల్ల మోసపోయిన ఈ పిల్ల తన బాధ గ్రహించి ఒంట్లో బాగోలేదా అని పరామర్శిస్తోంది. కానీ తన భర్త కారులో ఆడవాళ్ల గురించే కానీ తన కళ్ళ ముందున్న జీవిత భాగస్వామి గురించి పట్టించుకున్నాడా? ఎప్పుడొచ్చావు రజియా? ఇప్పుడేనమ్మా, 5 నిమిషాలు అయి ఉంటుంది. ఛాతీ నిండా గాలి పీల్చుకుంది విజయ. జయమ్మ గారు వచ్చారట. ఏరమ్మా? అనసూయ ఇంటికి వెళ్ళింది. వాకిట్లో కాహాన్ శబ్దం వినిపించింది. జయమ్మ గారు వచ్చారేమో సంతోషంగా రజియా అంది. మరో 5 నిమిషాలకు ఆ గదిలో జయలక్ష్మి, నీరజ అడుగుపెట్టారు. రజియాను పలకరించి అంది జయలక్ష్మి. అనసూయ ఇంట్లో లేదు, ఊటీ వెళ్ళారట. విజయ నోరు తెరిచి అడక్కముందే కారణం చెప్పింది జయలక్ష్మి. రజియా, కాస్త కాఫీ తెచ్చి పెడతావా? నువ్వు పెట్టనక్కర్లేదు, వంటామెకు చెప్పు. పర్వాలేదు, క్షణంలో పెట్టుకొస్తాను. స్టవ్ మీద పాలు పోసి మరగబెడుతున్న రజియలో పాత స్మృతులు. ఒకరోజు ఇలాగే ఆమె టీ పెడుతుంటే వెనకాలే విజయ్ కూడా వచ్చింది. టీ పెట్టి నేను తీసుకురానా అమ్మగారు, మీరెందుకు వచ్చారు అంది రజియా. నేను నీకు వదిననవుతాను, అది చెప్పిపోదామని వచ్చాను అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఆమె. కానీ ఆమెను వదిన అని పిలిచి నలుగురి దృష్టిలో తాను ప్రశ్నగా మిగిలి ఆమె కుటుంబపు పరువు పోగొట్టడం ఇష్టం లేక అప్పటి నుండి కూడా అమ్మగారనే పిలిచేది. ఆ తర్వాత 2-3 సార్లు చెప్పి మానుకుంది విజయ. పాలు పొంగిన శబ్దానికి ఉలిక్కిపడి కప్పులో పాలు పోసి బ్రూ కాఫీ పౌడర్ వేసి కలిపి రూమ్లోకి తీసుకెడుతూ అనుకుంది రజియా. అమ్మగారు ఎంత మంచివాళ్ళు, ఆమెకు ఏం ప్రతిఫలం ముట్టింది కనుక. కాఫీ కప్పులు అందుకుని రజియాను అటు పంపి అంది విజయ. ఈయన మిమ్మల్ని చూడలేదా?
చూశారు. పలుకరించలేదా? లేదు. క్యాసెట్ చూడలేదులే. మీ ఆయన్ని చూడగానే వెనక్కి పెట్టాను. థ్యాంక్ గాడ్ నవ్వింది జయలక్ష్మి. చూసావా, దేవుని నమ్మని నోటి గుండా థ్యాంక్ గాడ్ అనే పదం వచ్చింది. అమ్మ ఎవరో తెలియని అనాథ బిడ్డ కూడా అమ్మ అంటాడు కింద పడితే. అయితే దేవుని నమ్మనంటాం. నేను నమ్మనంత మాత్రాన నిన్ను నమ్మొద్దనటం లేదుగా. మరి దేవుడు లేడని మాతో వాదిస్తుంటావెందుకు? దేవుడు నిజంగా లేడు కాబట్టి. మమ్మల్ని మార్చాలని కాకపోతే ఎందుకు వాదిస్తావు? నేను నమ్మిన సిద్ధాంతాన్ని మీతో అంటున్నానంతే. మీ నెత్తిన రుద్దటం లేదు. ఎవరిష్టాలు వాళ్ళవి. నా వాదనలో నిజముందని నీకు అనిపిస్తే నువ్వు నమ్మటం మానేస్తావు. అంతేకాని నిన్ను నమ్మొద్దనలేదే. నీతో వాదన దేనికి కానీ. నీరసంగా ఉన్నావు. కాఫీ తాగు. తను కాఫీ తాగుతూ అంది జయలక్ష్మి. కాఫీ రుచిగా ఉంది రజియా. ప్లీజ్ గీజర్ ఆన్ చేస్తావా? అలాగేనమ్మా. వెంటనే వెళ్ళింది రజియా. రజియాకి ఈ ఇంట్లో ఏ పని చేయాలన్నా తను మనసారా నమ్మిన దేవుడికి కోవెలలో చేస్తున్నంత తృప్తిగా ఉంటుంది. గీజర్ ఆన్ చేసి వంటింట్లోకి వచ్చి కూర్చుంది. ఆమెలో మళ్ళీ గత స్మృతులు. నేను వంట మనిషిగా ఉండిపోతాను. నువ్వు నాకు మరదలివి. మరదలు పని చేయకూడదా అమ్మా? అది నీ ఇష్టం. ఇంకెక్కడైనా చేసుకోవచ్చు, కానీ ఈ ఇంట్లో కాదు. ఏమిటి రజియమ్మ ఎక్కడ కూర్చున్నావు? వంటామ వచ్చి పలకరించింది. ఏమిటిది, ఈరోజు ఎక్కడికెడితే అక్కడ అమ్మగారి ఆలోచనలే వస్తున్నాయి? నవ్వుకుంది రజియా. విజయ్ గురించి ఆలోచించడం రజియాకు చాలా ఇష్టమైన సంగతి. జయలక్ష్మి బాగా ఒళ్ళు చేసి నునుపు తేలింది. ఆస్ట్రేలియా నీళ్లు వంట పట్టాయి. ఏదో పని ఉన్నట్టు తన గదిలోకి వచ్చి అలా అంటున్న భర్త వైపు చురుగ్గా చూసింది విజయ. అప్పుడు నీరజ, జయ చెరొక బాత్రూంలో ఉన్నారు. పరాయి ఆడదాని శరీరంలో మార్పులు గమనించే ఇతడికి తన భార్య స్నేహితురాలు ఇంటికొస్తే బాగున్నారా అమ్మా అని అనాలనే కనీస మర్యాద కూడా తెలియదా? మొగుడిని ఆస్ట్రేలియాలో వదిలేసి వచ్చిందా? ఇంతకంటే మర్యాదగా మాట్లాడటం ఇతడికి చేత కాదా? పక్కన ఆ పిల్లెవరు? తలెత్తి అతడి కళ్ళలోకి సూటిగా చూసింది విజయ. ఒక అనాథ. మీకు తెలుసా ఆ పిల్ల? ఊర్లో అడుక్కు తినేవాళ్ళంతా నాకు తెలుస్తారా? ఉండండి, పరిచయం చేస్తాను. భర్త జవాబు కొరకు ఎదురు చూడకుండా వేగంగా వెళ్ళి అదే వేగంగా అప్పుడే స్నానం చేసి వచ్చిన నీరజను తీసుకొచ్చింది. మా వారు. నీరజ మొహం కుంచుకుపోయింది. అతడు నీరజను గుర్తించాడు. ఆమెను మోసగించి ఆట్టే రోజులు గడవలేదు. క్షణంలో పేలవమైపోయింది అతడి మొహం. ఈ అమ్మాయి పేరు నీరజ. ఎవరో నమ్మించి మోసం చేశారట. జయ ఈమెను మదర్ హోంలో చేర్చడానికి ఇక్కడికి తీసుకొచ్చింది. నీరజ, నమస్కారం పెట్టమ్మా. ఎవరికైనా పరిచయం చేస్తే నమస్కారం పెట్టడం, తెలిసిన వాళ్ళొస్తే బాగున్నారా అని పలుకరించడం మన సాంప్రదాయం కదా. నీరజ జోడించిన చేతులు నిరసన భావంతో జుగుప్సతో వణికాయి. తనలో కలిగిన భీతిని కవర్ చేసుకుంటూ అన్నాడు విద్యాధర్ రెడ్డి. మీ అనాథ ఫ్రెండ్కు మగవాళ్ళని చూస్తే సిగ్గులా ఉందే. సిగ్గుపడే పనులు చేసిన వాళ్ళు తలెత్తుకుని తిరుగుతున్నప్పుడు తప్పు చేయని వాళ్ళు సిగ్గుపడాలి కదా. అయినా మిమ్మల్ని చూస్తే నీరజకు సిగ్గేమిటి? మీరు ఆడపిల్లల వంక కన్నెత్తైనా చూడరు కదా. ఇక్కడ కొద్దిగా తడబడ్డాడతడు. తను స్త్రీలోలుడని తన భార్యకు తెలుసని తనకు తెలుసు. కానీ తెలియందల్లా జరిగిన సంగతి నీరజ తన భార్యకు చెప్పిందో లేదోనని. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక ఆలోచిస్తూ కూర్చున్నాడతడు. ఆ పిల్ల తన భార్యతో అలాంటి విషయం సిగ్గు విడిచి చెప్పుండదు. ఈ దేశం ఆడపిల్లల మీద అంత నమ్మకం అతడికి. కానీ ఏమూలో భయం. ఎందుకైనా మంచిది, తన జాగ్రత్తలో తనుండాలి అనుకున్నాడతడు. లోపలికొచ్చిన నీరజ విజయ్ చేయి పట్టుకుని చప్పున నేసింది. నన్ను రేప్ చేసింది ఇతడే ఆంటీ. అల్లంత దూరాన ఉన్న జయలక్ష్మి ఉలిక్కి పడింది. అసలే విజయ తన భర్తను ఏవగించుకుంటోంది. జయ, మనం ఈరోజు ఈయన మీద కేసు పెట్టడానికి వెళ్ళాలి. రెడీ అవ్వు.
ఆ మాటకు నీరజ ఆనందపడితే జయ భయపడింది. వద్దు వద్దు, ఆ పని చేయకు. నీ మనసు నాకు తెలుసు. ఆ తర్వాత నువ్వు సమాజానికి జవాబు చెప్పుకోలేక నలిగిపోతావు అని జయ ఎంత చెప్పినా విజయ్ వినలేదు. మీతో నేను రానా అమ్మా? సత్యనారాయణ వినయంగా అన్నాడు. అలా అయినింటి ఆడపిల్లలు బ్రౌతల్ హౌస్ లాంటి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళటం అతడు భయపడ్డాడు. రా అనేసి లోపలికి నడిచింది విజయ. ముగ్గురు ఖరీదైన మనుషులు ఖరీదైన కారులో రావటంతో కానిస్టేబుల్స్ జరిగి దారిచ్చారు. ఎస్ఐ గారిని కలవాలి. లోపలికి పోండమ్మా. నేరుగా స్టేషన్లోకి వెళ్ళి ఎస్ఐ ఎదురుగా కూర్చుంటూ అంది విజయ. ఈ అమ్మాయి పేరు నీరజ. ఈ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది. కేసు పెట్టడానికి వచ్చాం. అలా అంటున్నప్పుడు ఎంత ధీరత్వం తెచ్చుకోవాలనుకున్నా వీలు కాలేదు. ఆమె కంఠం వణకనే వణికింది. ఎస్ఐ ఎఫ్ఐఆర్ బుక్ని ముందుకు లాక్కుని పెన్ స్టాండ్ నుండి పెన్ తీసుకుని సాలోచనగా అడిగాడు. మీకు ఆ అమ్మాయి ఏమవుతుంది? బంధుత్వం ఏమీ లేదు. ఇప్పుడు కేసు ఎవరు పెడుతున్నారు? ఈ అమ్మాయి నీరజను ముందుకు తోస్తూ అంది జయలక్ష్మి. చిన్నగా నవ్వుకుంది విజయ. తన ఆధీనంలో ఉన్న నీరజ కేసు పెడితే మాత్రం తన ఉత్తమోత్తముడైన భర్తకు తన మీద కోపం రాకుండా ఉంటుందా? తన అందమైన కాపురం బద్దలు కాకుండా ఉంటుందా? ఎస్ఐ అన్ని వివరాలు నోట్ చేసుకుని తలెత్తాడు. మీరు మద్రాసులోనే దగ్గర పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయవలసింది. అక్కడెవరూ తెలియదు. కానీ అఫెన్స్ అక్కడే జరిగింది కాబట్టి అక్కడే ఇవ్వాలి. అదే రూల్. ప్లీజ్ ఇక్కడే తీసుకోండి. మొదట అతన్ని అరెస్ట్ చేయండి. తర్వాత నేను మద్రాసు వెళ్ళి ఇస్తాను. నీరజ గబగబా అంది. మీరు వెళ్ళక్కర్లేదనుకోండి. ఇక్కడ నుండి మద్రాసు పోలీసులకి మేము కేసు రిఫర్ చేస్తాం. తమిళనాడు పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేస్తారు. ఓకే. జయలక్ష్మికి ఈ పరిణామం ఆనందాన్ని ఇచ్చింది. ఈ లోపల విజయ మనస్సు మార్చుకోకపోతుందా? వెల్, చెప్పండి. ఇంకెవరైనా సాక్ష్యాలు కానీ ఉంటే ఇప్పుడే చెప్పండి. సాక్షులు ఎవరు లేరు. కానీ డబ్బున స్నేహితురాలు నాపింది జయలక్ష్మి. ఇంకేమీ లేదు. మీరు క్లోజ్ చేసుకోండి. అయితే మీరు మద్రాసు కోర్టుకొచ్చి సాక్ష్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళకండి. తప్పకుండా ఇస్తాం. ఈ కేసు వీగిపోకుండా మాత్రం మీరు చూడాలి. ప్రాధేయపడింది విజయ. అలాగే. వీలైతే ఇంకేదైనా సాక్ష్యాల కోసం ప్రయత్నించండి. అలాగే చప్పున అంది జయలక్ష్మి. ఓకే. మీరు ముగ్గురు నెల్లూరులోనే కదా ఉంటారు? మేమిద్దరం ఉంటాం సార్. ఆ ఆంటీ ఫారెన్ వెళ్ళిపోతారు. ఆమె ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. ఈసారి నీరజ అంది. ఓకే. బయటకొచ్చిన విజయ జయతో అంది. క్యాసెట్ ఇవ్వలేదేం? దాని అవసరం వచ్చినప్పుడు సబ్మిట్ చేద్దాం. ఈ పోలీసులు దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇద్దరు కానిస్టేబుల్స్ ఎస్ఐ రావటం చూసి లేచాడు విద్యాధర్. మిస్టర్ రెడ్డి, యువర్ అండర్ అరెస్ట్. విద్యాధర్ రెడ్డి జేబులో నుండి యాంటిసిపేటరీ బెయిల్ తీసి చూపాడు. దాన్ని చదువుకుని వెనక్కి తిరిగి వెళ్ళి జీపులో కూర్చున్నారు ఎస్ఐ తను పిలిచినప్పుడు రావాల్సి ఉంటుందని హెచ్చరించి. జీప్ శబ్దానికి బయటకు వచ్చిన విజయ జయ ఆ సీన్ చూశారు. ఏం చేశాడతడు? పోలీసుల్ని కొన్నాడా? ఎఫ్ఐఆర్ రాసుకున్నాక ఎస్ఐ ఇలా కూడా మోసం చేయవచ్చా? నీరజను గుర్తుపట్టినట్టున్నారు. ముందు జాగ్రత్తగా అరెస్ట్ అవ్వకముందే బెయిల్ తీసి పెట్టుకున్నాడు. బాగా నిరాశపడింది విజయ. జయ లోనికి వెళ్ళిపోయింది. విజయ్ కూడా జయను అనుసరించబోతోంది. ఆమెకు అడ్డం వచ్చాడు విద్యాధర్. నా మీదే కేసు పెడతావా? ఎంత ధైర్యం నీకు? విజయ చెంప తొలిసారిగా దెబ్బతింది. కానీ ఆమె మనస్సు చాలా ఏళ్ళుగా దెబ్బతింటూనే ఉంది. ఈ మాత్రం దానికే ధైర్యం కావాలా? ఇది చిన్న విషయమా? నాతో పెట్టుకుంటే ఏమవుతుందో నీకు తెలుసా? ఏమవుతుంది? మన మధ్య పిల్లలు లేరు. అది మీరు తెలుసుకోవలసిన విషయం. నా దగ్గర డబ్బు ఉంది. అది నా దృష్టిలో చాలా విలువ తక్కువది. గాలి పీల్చి బతుకుతావా? భర్త ఎలాంటి వాడైనా నాకు మంచి స్నేహితులే ఉన్నారు. తిండి భయం లేదు. మాటకు మాట జవాబు చెప్తావా? కుక్కిన పేరులా పడుండేదానివి. మళ్ళీ చెయ్యెత్తాడతడు. ఆగండి. నేను చెయ్యెత్తటానికి నిమిషం పట్టదు.
అంత దూరం వచ్చావా? అంత దూరం రాకపోతే ఎఫ్ఐఆర్లో మీ పేరు రిజిస్టర్ చేయిస్తానా? ఎవరి అండ చూసుకునేదంతా దాని అండ చూసుకునేనా? గౌరవప్రదమైన ఓ డాక్టర్ని, అది అనగలిగే మీ సంస్కారానికి జోహార్లు. ఇలాంటి సంస్కారహీనుడి మీద కేసు పెట్టవద్దని, కాపురం చేయమని అన్న నా స్నేహితురాలు జయ బుద్ధి తక్కువతనానికి కూడా జోహార్లు. వస్తాను. ఎక్కడికి? నా రూంలోకి. ఇది నా ఇల్లు, కానీ నా పేరున రాశారు. అంతకు తెగించావా? నిన్ను చంపేస్తాను. నేను బ్రతికి మాత్రం ఏం చేయాలి? ఏం నేరమైతేనే మీరు జైలుకు పోవటమే నాకు కావాలి. ఆ బోర్డింగ్ కోసం కాపురాన్ని కాలదన్నుకుంటానంటావేమిటి? అన్నాడు విద్యాధర్ కోపంగా. విజయ్లో ధైర్యాన్ని చూసి కొద్దిగా కలవరపడి తగ్గాడు విద్యాధర్. దీన్ని కాపురం అంటారా? మన ఇంటి బాత్రూమ్ కడగటానికి వస్తాడే కొండయ్య, వాడిది కాపురం అంటే. మరుగుదొడ్లు కడిగి మల్లెపూలు తీసుకెళ్ళి భార్యకిచ్చి సంతృప్తి పెట్టి తను సంతృప్తి పడతాడు. అది కాపురం అంటే. నేనక్కర్లేదు, కానీ నా ఇల్లు కావాలి. ఇదే న్యాయం. అవును, మీ ఇల్లు కావాలి. మీరు తాగి తగలేసే ముందే ఈ ఇంటిని ఏ అనాథాశ్రమంగానో మారిస్తే అనాథ పిల్లలన్నా సుఖపడతారు. ఇంతవరకు భార్యను భయపెట్టి కేసును కొట్టేయించుకోవచ్చనుకుంటున్న విద్యాధర్ ధైర్యం కొద్ది కొద్దిగా సన్నగిల్లిపోతోంది. మీరు ఇంకో ఇల్లు కొనుక్కోవటమో బాడుగకు తీసుకోవటమో చేసే వరకు మీరు ఈ ఇంట్లోనే ఉండవచ్చు. అతడు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తులసి వాళ్ళింటికి వెళ్ళింది విజయ. ఎప్పుడూ ఎంతో స్వతంత్రంగా వెళ్ళే విజయ ఈసారి కాస్త తడబడింది. దా కూర్చో. ఏటలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? అంది తులసి ఏమీ తెలియనట్టు. రాత్రి అంతా చెప్పేసింది జయ తులసికి. చా ఊరుకో, బాధపడకు అన్న తులసి కళ్ళల్లో నీళ్లు. సజలాలైన తోటికోడలి కళ్ళ వంక చూస్తూ నిట్టూర్చింది విజయ. తన భర్త దగ్గర తను వాంఛించిన ఏకైక కోరిక ఇలాంటి ఆప్యాయత, గుండెల్ని తాకే ప్రేమ భావం. తన మనస్సులోని సున్నితపు పొరను పగలగొట్టాడతడు. ఎంత క్రూరుడతడు! ఏటమ్మా విజయ, దా లోపలికి పోదాం, పనోళ్ళు చూస్తారు. విజయను తన డ్రెస్సింగ్ రూంలోకి తీసుకెళ్ళింది తులసి. పరువుని నిలుపుకోను మనశ్శాంతి కోల్పోతున్న సగటు సంసారం అది. విజయ, నేను ఇట్లా అంటున్నానని మరోలా నువ్వు అనుకోకపోతే ఒక్క మాటమ్మా. నాగరికపు ముసుగులో తన మనస్సు దాచిపెట్టుకునే అలవాటు లేని తులసి నేరుగా మొదలెట్టింది. అయిందేదో అయిపోయింది. ఈ సంగతి మన 2 కుటుంబాలకు తప్ప మరెవరికీ తెలియదు. ఇహ ఇలాంటి పనులు చేయకుండా ఉండేటట్టు మరిదికి మీ బావగారితో చెప్పిస్తాను. అతడి మీద కేసొద్దు. నీ సంసారాన్ని నువ్వే నీ చేతులారా కూలదోసుకోవద్దు. అక్క, దీని సంసారం అంటారా? అయినా ఇక నాకు అతడి భార్యగా బతకాలని లేదక్కా. ఏదో చెప్పబోయి తడబడి ఆగి మళ్ళీ అంది తులసి. ఏం చేస్తాం విజయ, అందరం అదృష్టవంతులం కావు కదా. నువ్వా వయసులో ఉన్నావు. అతడి కాదనుకుంటే మరికొన్ని చిక్కులు వస్తాయి. ఏదైనా బాధే కదమ్మా. ఈ బాధే భరించమని చెప్తున్నానంతే. అమాయకురాలైన తులసి ఈ విషయంలో తెలివిగానే చెప్పింది. అందుకే కదక్కా ఇన్నాళ్ళు అతడు నన్ను భార్యగా చూడకపోయినా కనీసం నీకు కూడా చెప్పకుండా భరిస్తూ వచ్చాను. కానీ ఈరోజు నాకు తెలుసు విజయ, నువ్వు చెప్పకపోయినా మరిది నీకు చేస్తున్న ద్రోహం నాకు తెలుసు. మీ బావగారు కూడా బాధపడుతుంటారు. అతడు ఉంటేనే కదమ్మా ఈ బొట్టు, పువ్వులు, చీరలు. అక్క, నేను ఈ బొట్టు, చీరల కొరకు ఎప్పుడూ ఆరాటపడలేదు. ఇంత అనురాగం, ఇంత ఆప్యాయత, ఇంత ఆదరణ చాలు. నాకు చాలక్క. వాటి కోసం పరితపించి అవి నాకు దక్కవని తెలిసాక కూడా గుండె రాయి చేసుకుని కేవలం పరువు ప్రతిష్టల కోసం అదే గూట్లో ఉంటున్నాను. నాకు తెలుసమ్మా. కానీ తులసక్క, నా మనస్తత్వానికి అతడి మనస్తత్వానికి పూర్తి విరుద్ధం. మీలా నేను రాజీ పడలేను, కానీ పడక తప్పలేదు. నలిగిపోయానక్క. నా భర్త ధనవంతుడు కావాలనుకోలేదు, గుణవంతుడు కావాలనుకున్నాను.
అతడు నాకు నగలు చేయించాలని ఆశపడలేదు. నా భర్త దగ్గర నుండి స్నేహం కోరుకున్నాను. ఆఖరికి నన్ను ఆయన ఎంతకు దిగజార్చారంటే, అతడు గుణవంతుడు కాకపోయినా, క్రూరుడు కాకపోతే చాలనేంత. ఆదరించకపోయినా పర్వాలేదు, నలుగురి దృష్టిలో ఆయన భార్యగా మిగిలితే చాలనుకునేంతగా. కానీ ఇప్పుడు ఈ ఘోరం చూశాక అతడి భార్యగా బతకాలని లేదక్కా. అలా అనుకు విజయ, అలా అనుకోకు. ఇప్పుడు ఆవేశంలో నువ్వు ఇలా చేసినా బిడ్డలు లేక, భర్త లేక శూన్యమైపోతుంది నీ బతుకు. శూన్యం కంటే కష్టాలు మేలమ్మా. ఆశ్చర్యంగా చూసింది తులసి వంక విజయ. ఈమెకి ఇంత తెలుసా? మరి బావగారిని అర్థం చేసుకోలేకపోయిందా, లేక తనలాగే ఈమె కూడా నటిస్తోందా? నీ కడుపున ఇంకో నిలిసిపడ్డా బావుండు, ఆ దేవుడికి దయ కలగకపోయింది. విజయ్ గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నంత బాధ. తన మేలుకోరే ఈమెకు కూడా దాచిపెట్టింది. ఎంత నికృష్టమైన బతుకు తనది. ఆడది కోరుకునే మాతృత్వం తను కలిగి కూడా పొందలేకపోతోంది. లోకం దృష్టిలో తను గుజ్జాలిగా మిగిలిపోయింది. ఇప్పుడు అదే లోకం దృష్టిలో భర్తను వదిలేసిన స్త్రీగా ముద్రింపబడుతుంది. బాధపడకమ్మా, నీకు బిడ్డలు లేరని గుర్తు చేశాను, పాపిష్టి దాన్ని. అక్క, తులసిని అల్లుకుపోయింది విజయ. తులసి తోటికోడల్ని సముదాయిస్తోంది. భావన తన 2 ఏళ్ల కూతురు చరిత్రతో లోపలికొచ్చింది. పిన్ని అంటే భావనకు గౌరవమే కాదు, ప్రేమ కూడా. పిన్ని, ఇంటికెడితే నువ్వు అక్కడ లేవు, అమ్మను అడుగుదామని ఇక్కడికి వచ్చాను. తల్లినైనా పలుకరించకుండా విజయ్తో అంది భావన. నువ్వెప్పుడొచ్చావే? కారు శబ్దమైనా వినబడలేదు. చరిత్రను అందుకుంటూ అంది తులసి. పిన్ని, నేను విన్నది నిజమేనా? విజయ్కి ఎదురుగా కూర్చుని అడిగింది భావన తులసి వెళ్ళిపోయాక. నీకెవరు చెప్పారు? ఆశ్చర్యపోతూ అంది విజయ. అమ్మ చెప్పింది. మీ వారు రాలేదా? ఆయనకు నేను చెప్పలేదు. తెలిస్తే నిన్ను బాధ పెడతారా, ఇలాంటి కుటుంబాన్ని నుండి వచ్చావని? తోటికోడలి కూతురు భావన వంక కుతూహలంగా చూస్తూ అడిగింది విజయ. ఏమో పిన్ని, మా ఇద్దరి మధ్య ఇంతవరకు ఇలాంటి సున్నిత వ్యవహారాలు రాలేదు. మా కాపురం కేవలం బిజినెస్, నవ్వింది భావన. నీకు బాధగా లేదు? భావన జీవితాన్ని తన జీవితంతో పోల్చుకుంటూ అడిగింది విజయ. ఎందుకుండదు పిన్ని, మనుషులం కదా. నువ్వెప్పుడు అతడితో నీకేం కావాలో చెప్పలేదా? చెప్పాను. ఏమన్నాడు? కథలు చెప్పొద్దన్నాడు. డబ్బుంటే అన్నీ వస్తాయని నగ్న సత్యం చెప్పాడు. నువ్వు సంతోషంగా ఉన్నావా? సంతోషంగానా? చిన్నగా నవ్వి అంది భావన. నిజం చెప్పాలంటే నేను ఇష్టపడి వదిలేసుకున్న మనిషిని ఈయన మర్చిపోయేట్టు ప్రవర్తించి ఉంటే సంతోషంగా ఉండేదాన్ని పిన్ని. కానీ వద్దు, చెప్పొద్దు, ఊహించుకోగలను. 5-6 నిమిషాలు ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఎవరి వ్యక్తిత్వాన్ని గురించి తను భయపడేదో ఆ వ్యక్తిని విమర్శించడానికి సంకోచించింది భావన. భావన దేన్ని అడగాలనుకుంటుందో దాన్ని అడిగే అవకాశాన్ని ఇస్తూ మౌనంగా వింది విజయ. పిన్ని, నువ్వు చాలా తెలివైన దానివి. నా జీవితం నీ జీవితం ఒకటే. నేను తొందరపడ్డా అర్థం ఉంది, కానీ నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోకు పిన్ని. మన భర్తల్లాంటి వాళ్ళు ఈ సంఘంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు నా భర్తలు కాదుగా భావన, విరక్తిగా అంది విజయ. బాబాయ్ కూడా నీ భర్త కాదనుకో. ఈ సంఘం కొరకు కాపురం చేస్తున్నట్టు నటించు. ఇన్నాళ్ళు నువ్వు నటించినట్టే. భావన, విస్తుపోయింది విజయ. ఇంతవరకు భావనకు తన అబద్ధపు సంసారాన్ని గురించి తెలియదనుకుంటోంది తను. సారీ పిన్ని, మాట్లాడకూడదని మాట్లాడుతున్నానేమో. అది కాదు, నా తప్పుని ఎత్తి చూపేవాళ్ళంటే నాకు ఇష్టమే. కాకపోతే ఆశ్చర్యపోతున్నాను ఈ 4 ఏళ్లలో భావన 10 ఏళ్ళు ఎదిగిందని. విరక్తిగా నవ్వింది భావన. చూడు పిన్ని, మా నాన్నగారితో 25 ఏళ్లకు పైగా కాపురం చేసిన మా అమ్మ 10 ఏళ్ళు కూడా ఎదగలేదు. నాన్న బయటేం చేసినా అమ్మను భార్యగా చూశారు, ఎదగనీ లేదు. నన్నింత ఎదగనిచ్చిన మీ అల్లుడికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా పిన్ని. నువ్వు పసిపిల్లగా ఉంటేనే నాకు ఇష్టం అమ్మా.
ఆ రోజులు పోయాయి పిన్ని. ఒక్కోసారి జీవితం అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. తోటికోడలి కూతురి వంక చూసి నిట్టూర్చింది విజయ. తను ఏ సంఘం కొరకు ఇన్నాళ్ళు బతికిందో మళ్ళీ భావన కూడా ఆ సంఘం కొరకే బతుకుతోందా? తరం మారినా మనస్తత్వాలు మారటం లేదా? ఏ రోజు ఫ్యాషన్ ఆ రోజు వెండితెర మీదకు సైతం రాకముందే ఇంటి ఆడపడుచుల మీదకొస్తున్న ఈ రోజుల్లో ఏమిటో ఈ మానసిక స్తబ్దత. వదిలే పిన్ని, బాబాయ్ కర్మానికి బాబాయ్ని వదిలే. నువ్వు ఒక అనాథ పాపను తెచ్చి పెంచుకో. నీ జీవితం నువ్వు నిర్మించుకో. మనం ఎంతో కాలం బతకం. దానికోసం మనం మన మనశ్శాంతిని, మన సంతోషాన్ని ఎందుకు తుంచేయాలి? నా సంగతి వదిలే భావన. నీ సంసారం సంగతి తులసక్కకు తెలుసా? లేదు, చెప్పలేదు. అమ్మకు అల్లుడు చాలా గొప్పవాడన్న తృప్తి ఉంది. ఆమెను అందులోనే బతకని. చరిత పుట్టింది కదా, ఇక నేను అక్కడి నుండి వచ్చేయలేను. చరిత నాన్నేడి అంటే జవాబు చెప్పాలి కదా. ఇప్పుడు విజయ ఆత్మవిమర్శలో పడింది. ఈరోజు కాకపోతే ఎప్పుడో ఓ రోజు బుద్ధుకి, గాంధీకి సంజాయిషి చెప్పవలసి ఉంటుందా? ఒక్కసారిగా విజయ నాడీ మండలం కంపించింది. మనస్సును చీకటి కమ్మేసింది. ఇంతవరకు ఎవరు ఎంత చెప్పినా, తన మనసు ఎంత బలహీనమైపోతున్నా ఎప్పటికప్పుడే సర్దుకుంటూ ఈ ఒక్క మంచి కార్యమైనా చేయాలనే పట్టుదలతో ఉన్న విజయ దృఢ సంకల్పం నీరుగారిపోతోంది. మిగిలిన కథ తర్వాతి భాగంలో.